ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అంటే మధ్యలో సినిమాలు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఆర్టిస్టులకి సినిమాలు ఉన్నంతసేపు అంటే అనుకుంటారు కానీ బయట వాళ్ళు వీళ్ళకేం చాలా రెమ్యునరేషన్ వచ్చేస్తుంది, ఆ ఇల్లులు కొనేస్తారు, స్థలాలు కొనేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి అనుకుంటారు కానీ అది వచ్చేది మెయింటెనెన్స్ కే సరిపోతుంది అని చాలా తక్కువ మంది తెలుసు. కార్లు మీరు అన్నట్లుగా కార్లు మర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మెయింటైన్ చేయాలి పబ్లిక్. మరి ఈఎంఐ కట్టాల్సిందే కదా, ఎన్ని చేస్తే బయట తిరిగిన ఇంట్లో ఉంటా, కారు ఉంది, ఇల్లు ఉంది, మంచి టీవీ ఉంది, సినిమా చూసుకుంటాను, మంచి ఫుడ్ మాత్రం నాకు అసలు కాంప్రమైజ్ అవ్వకుండా పెడద్దు నా వైఫ్. అన్ని చాలా జాగ్రత్తగా రేర్ గా సెలెక్ట్ చేసి పెడదు. చాలా చూస్తే 5 స్టార్ ఫుడ్ తింటాను ఏదని చెప్పాలంటే. కానీ మధ్యలో సినిమాలు లేవు కదా, ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బంది ఏముంది, అంత ముందు దాంట్లో సేవింగ్స్ గోల్డ్ అది ఉంటుంది, పెడితే గోల్డ్ శుభ్రంగా మంచి రేట్ ఇస్తున్నారు బ్యాంక్ లో. అప్పట్లో 800 1000 రూపాయలు పెట్టిన గ్రాము 500 15,000 కదా. ఓకే, సేవింగ్స్ అంటే దాంట్లో పెద్ద సీరియస్ తీసుకోలేదు. ఓకే, లగ్జరీగా మా ఫాదర్ ఒకటే కింగ్లా బతకాలంటాడు, అది మాత్రం మిస్ అవ్వను. ఫిట్నెస్ గురించి అన్నారు కదా, చెప్పాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ చెప్పాలి, వాళ్ళు రాంగ్ గా తీసుకున్నా ఓకే, బట్ నేను నాకు ఎవరికైనా చెప్తాను, మనీ సంపాదించేది ఒక పీరియడ్ ఎప్పటికైనా వస్తుంది, బట్ నువ్వు ఫిట్గా ఉంటే ఆ ఎంజాయ్ చేస్తావు. అప్పుడు డబ్బులు సంపాదించినప్పుడు ఏ ఏజ్కి వచ్చినా నువ్వు అదే ఈ డబ్బు మీద వెళ్ళిపోయి హెల్త్ పట్టించుకోకుండా ఫిట్ గా లేకపోతే డబ్బులు వచ్చినప్పుడు నువ్వు తర్వాత డబ్బులు ఉంటాయి కానీ జబ్బులు ఉంటాయి, హాస్పిటల్ బిల్ పే చేయాల్సి వస్తుంది. అందుకే నేను అది బాగా పెట్టుకున్నాను, ఎప్పటికైనా వస్తుంది ఉన్న దాంట్లో లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలి. నిజమే, అది పెద్దలో డైలాగ్ ఉందిగా, మళ్ళీ పుడతామా ఏంటి, పోరాడదాం, ఒకటే లైఫ్ మన నెక్స్ట్ లైఫ్ అన్ని. అయ్యేంది స్వర్గం నరకం అంటారు, అయ్యేముంది ఇక్కడ నువ్వు బాగుంటే ఏం రోగం లేకుండా ఒక నైట్ వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అదే స్వర్గం. ఏ హాస్పిటల్లో పడి బెడ్ల మీద పడి సంవత్సరాలు ఉంటే అదే నరకం. చెప్పాలంటే అరవింద్, మంచి వాళ్ళందే చచ్చిపోతున్నారు, మోసం చేసేవాడే బతికే ఉన్నాడు. అదే చెప్తుంది. నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతుంది కానీ ఇంట్లో బెడ్ మీద రోజుకో ఫ్రాడ్ జరుగుతుంది, మీడియాలో అదే హల్చల్. వాడికే మంచి రోజులు, వాళ్ళకే సపోర్టు, అట్లా అయిపోయింది ఇప్పుడు సమాజం కూడా. ఒక్కటే లైఫ్ అబ్బా, శుభ్రంగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అంతే. ఎవరిని ఇబ్బంది, ఒకవేళ నచ్చలేదు మనకి అక్కడ నేనే వెళ్ళిపోతాను. అది ఇది వాళ్ళతో గొడవ పడాలి, డిస్కస్ చేయను. తెలిసిపోద్ది మనకి వీళ్ళు మనకు సెట్ అవ్వలేదంటే సైలెంట్గా వెళ్ళిపోతాను. అది బాగుంది అనుకో, మాట్లాడుకుంటూ సరదాగా తెలిసిపోద్ది కనెక్ట్ అయినా. మనం ఫస్ట్ టైం అడిగాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. అవును, బాగా మాట్లాడుకున్నాం కదా, అది అంతే లైఫ్ గురించే. అంతే లైఫ్ ఏంటి ఇలాగా నువ్వు అడగటం నన్ను ఏంటి మూవీస్ అంటే ఇది అంతే. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మీరు అన్నట్లుగానే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది కామన్ ఎవరికైనా కానీ. పెద్ద డైరెక్టర్స్, పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వాళ్ళు, మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్లు కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ చేయరు, ఎక్కడ డైరెక్టర్ అయిపోతున్నారు. బట్ మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్, అసిస్టెంట్, కో డైరెక్టర్, అసోసియేట్, తర్వాత వాడి కాడికి వెళ్ళి చాలా ప్రొఫెషనల్ గా ఉండేది. జస్ట్ ఒకసారి మానిటర్ చూసుకుని కెమెరా ఆన్ అన్నప్పుడు అది వాడి కష్టపడి కథ చెప్తే ఇది హిట్ అవుతుంది నమ్మకం ఏంటి, అన్ని నిందలు పడి. ఫస్ట్ ఏది అడిగారు నార్త్ వాళ్ళని తీసుకొస్తున్నారని. అవును, దాని ఇది కాంట్రవర్సీ అని కాదు కానీ బాధ అనిపించింది మనం తెలిసినప్పుడు. నేను చూసాను, నిజమా కాదు మరి మీకు ఐడియా ఉంది. ఏదో మహేష్ బాబు గారు ఏదో ఒక మూవీకి ఏదో ఇంటర్వ్యూలో అడిగితే బాలీవుడ్కి వెళ్తారంటే బాలీవుడ్ కాంట్ ఎఫోర్డ్ మీ అని అంటే దానికి ఈ మధ్య వచ్చింది మన తెలుగుని సాటిస్ఫై చేస్తే చాలు నేను, అది మంచి, అది అర్థం కాక ఈ రాహుల్ దేవ్ అనే హిందీ యాక్టర్ ఉన్నాడు కదా, అతని కళ్ళు పులి కళ్ళు లాగా ఉంటాయి, ఆయన సింహాద్రిలో కూడా ఉంటాడు కదా ఆయన. అతను ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు, అది అతనికి ఫస్ట్ హిందీ రాదు అందుకని అలా అన్నాడంట. నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్ రాదు, అది కవర్ చేయడానికి అన్నాడు మహేష్ బాబు గారు అని అన్నాడు. వీళ్ళందరికీ తెలుగు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు అక్కడ సరైన మూవీస్ లో ఎప్పుడు చూడలే నేను ఆయన హిందీలో. ఇక్కడ ఎప్పటి నుంచో తీసుకొచ్చి సింహాద్రి మూవీ నుంచి రీసెంట్ లాస్ట్ మూవీస్ అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి డైలాగ్ చెప్పడం రాదు, ప్రాంప్ట్ ఇచ్చి మంచి బేస్ వాయిస్ తో డబ్బింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యి తెలుగులో పిలిచి స్టార్ హోటల్ చేయించినప్పుడు ఆ మాట ఎలా అంటారు తెలుగు గురించి, హీరో గురించి, బాధ అనిపించింది. తెచ్చుకోనండి, నేను ఎప్పుడు కాంపిటేటివ్ గా ఫీల్ అవుతాను. నేను కోటరంగేశ్వర మాట ఇచ్చాను, నేను అప్పుడు అరుంధతి ఇది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కొన్ని మాట్లాడుకోవాలి కానీ హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక 2-3 స్టార్లు ఏమో మేము పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయామని వాళ్ళ మధ్య వాళ్ళకే కాంపిటీషన్ వచ్చేసింది. వాళ్ళ ఫ్యాన్స్ కి వాళ్ళ చుట్టూ ఉన్న మేనేజర్లు నువ్వే తోపు వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టేసి వాళ్ళ కళ్ళు కనిపించట్లే. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది థియేటర్లో ఎంతమంది సినిమా చూస్తున్నారని. కానీ ఒక మహేష్ బాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా కానీ నా సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, నేను పాన్ ఇండియా మూవీ తీశాను, నేను పాన్ ఇండియా స్టార్ని. ఏముంది పాన్ ఇండియా అంటే ఏంటి, 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవటమే పాన్ ఇండియా.
అప్పట్లో తెలుగు మరి తమిళ్ పుష్ప- కన్నడ మలయాళం హిందీ అప్పట్లో కింద లాంగ్వేజ్లు పెట్టేస్తారు. అంతే. ఎవరు చూశాడు? కొన్ని తెలుగు సినిమాలు అక్కడ 2,000 3,000 కూడా కలెక్ట్ చేసాయి ఫస్ట్ డే కలెక్షన్స్. తెలుసా? సినిమా పేర్లు చెప్తే బాగోదు కానీ 2,350 3,800 కలెక్ట్ చేసిన సినిమాలు బొచ్చడం ఉన్నాయి పాన్ ఇండియా మూవీస్ అలాంటే నార్త్ లో. ఇప్పుడు పుష్ప మనం కమల్ సార్ది పాన్ వరల్డ్ మూవీ కాదు, సంగీతం శ్రీనివాసరావు గారు పాన్ వరల్డ్ మూవీ. అంతే. అది ఎవరు డైలాగ్స్ ఉండవు, మూవీకి లాంగ్వేజ్. ఇప్పుడు మన మలయాళం మూవీస్ ఓటీటీలో చూసి ఎంత బాగుంది అనుకుంటాం. అవును, మంజుమల్ బాయ్స్ ఏదో చూసాం మా ఓటీటీలో. బాహుబలి తర్వాత పాన్ ఇండియా అనేది క్రేజ్ పెరిగింది. ఆ. అది మెచ్చుకోవాలి. రావటం మంచిదే కాదని చెప్పట్లేదు, అన్ని అక్కడ దాకా వెళ్ళిపోతాయి అంటే కావదు కదా. ఇప్పుడు చెప్పాలంటే బాహుబలి, ఒక RRR, ఒక పుష్ప, ఒక కాంతార, ఒక KGF, ఈ 5 పాన్ ఇండియా. మిగతా మేము పాన్ ఇండియా అని చెప్పుకునే వాళ్ళందరూ దాంట్లో విషయం లేదని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు, జనానికి చూసే వాళ్ళకి తెలుసు. పాన్ ఇండియానే కాకపోతే ఓటీటీలో చూస్తున్నారు ఇంట్లో అంతే. ఓటీటీలో తెలుగులో ఉన్న ఆర్టిస్టులకి ఇవ్వాలి అవకాశం, చాలా మంది ఉన్నారు. వస్తుంది. నేను ఇప్పుడు అదే మాట. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ లో వాళ్ళని తప్ప ఇవన్నీ పెట్టుకోరు. మాకెవరు కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్. అవును, మాకు ఉండదు. కానీ మనం మాత్రం ఇక్కడ అందరికీ లైఫ్ ఇస్తున్నాం. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు రుణపడి ఉండాలి. అందరు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి ఎంత అంటే వాళ్ళకి మంచి లగ్జరీ ఫెసిలిటీస్ ఇచ్చి, ఒక యాక్టర్ అయితే సింగిల్ క్యారీ వ్యాన్ కావాలంటాడు, ఒక స్టాఫ్ బాంబే నుంచి, అబ్బా అక్కడి నుంచి అని. తప్పదు క్యారెక్టర్ కోసం వాళ్ళు, బట్ వాళ్ళ లైఫ్ ఇస్తున్నాం. చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మనం ఎంతమందికి ఫుడ్ పెడుతున్నాం అని. కానీ ఒక్కళ్ళు కూడా తీసుకోరు అక్కడ మనల్ని. మలయాళం కానీ ఏది ఇప్పుడు ఈ మధ్య సునీల్ గారు వెళ్ళారు పుష్ప తర్వాత, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాలి? పుష్ప లాంగ్వేజ్ రీచ్ అయింది కాబట్టి వెళ్ళారు. ఇప్పుడు మరి ఆల్మోస్ట్ 20 ఫేస్ ఉన్నారు సునీల్ అన్న. నార్త్ వాళ్ళని తెలుగు వాళ్ళని అసలు ఇట్లా చూస్తారు, ఆ. చిన్న పురుగులను చూసినట్టు, పెద్ద పెద్ద యాక్టర్లను కూడా అక్కడ వాళ్ళు. ఏంటో అది మరి ఇక్కడ మాత్రం మనం క్రేజ్ మనం గ్రేట్ గా ఫీల్ అవుతాం. మనం వాళ్ళు ఫుడ్ పెడుతున్నాం అనుకుంటాను నేను, అంతే. వాళ్ళు ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి. అవునవును. మనం ప్రతి మూవీలో ఉంటున్నారు తమిళ వాళ్ళు కానీ. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిన అన్ని లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు, బెంగాలీ కూడా వస్తున్నారు. మనం తెలుగు ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి అనుకుంటాను. కానీ మనకి ఎందుకు ఎవరు అది? వాళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు మనం మాత్రం ఇస్తాం. అదే టైం అంతే. గ్రేట్ ఫీల్ అవుతా. ఆ తర్వాత కానీ మీరు వచ్చినప్పుడు ఎవరు మీకు కాంపిటేటర్ గా ఉన్న యాక్టర్స్ లైక్ మీ ఏజ్ గ్రూప్? నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందరు క్లోజ్ ఉంటారు. అంటే నేను కనబడినప్పుడు నేను బయటకు వెళ్ళడం తక్కువ, ఇట్లా అందరితో బాగుంటాను అంతే. నేను ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకి, ఎక్కువ వాళ్ళది తీసుకోను. బాగున్నారా నాతో కూడా బాగా మాట్లాడతారు. ఇప్పుడు అలా తీసుకోను. నాకు సెపరేట్. ఇప్పుడు నేను ఒక విలనే కాదు, అరుంధతిలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, పిచ్చోడి క్యారెక్టర్. గోలీమార్లో హీరోకి హెల్ప్ చేస్తాను, కొన్ని పోలీస్ రోల్ చేశాను, తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు జనతా గారిది అంతా త్రూ అవుట్ మెకానిక్స్గా చేసాం. నారప్పులో సెంటిమెంట్ క్యారెక్టర్స్ అన్నీ చేసా, ఫుల్ సాటిస్ఫైడ్గా చేశాను. అన్ని క్యారెక్టర్స్ చేశాను, ఒక స్టక్ అయిపోలే. కానీ ఎక్కువ రోల్స్ నెగిటివ్ రోల్స్ వచ్చినాయి. అంటే ఎక్కువ ఆ రఫ్నెస్ అంటే మీరు సెట్ అయ్యేది దానికే కదా. ఇంకా సెట్ అయ్యేది మీతో చాలా కూడా కొన్ని మంచి చేశాను నేను. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.